తిరుగుబాటుదారులు ఏలుతున్న నేలలో మతమే అన్నిటికీ మూలం, మతమే ఆధారం. ముస్లిం కంట్రీస్లో ఇది మరింత స్పష్టంగా అమలవుతుంది. మతం, మానవతా విలువలు భారతీయ వైద్యురాలి ఉరిశిక్షకు బ్రేక్ వేశాయి. 2017లో తన వ్యాపార భాగస్వామిని అనుకోకుండా హత్య చేసిన కేసులో హ్యూమెన్ కోర్టు నర్సు నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది. ఈ విషయమై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించగా దీనికి మత పెద్దలు కూడా మానవతా కోణంలో జోక్యం చేసుకున్నారు. ముఖ్యంగా భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లింయార్ చొరవతో హ్యూమెన్ మత పెద్దలు చర్చలకు ముందుకు వచ్చారు. ఈ ప్రయత్నాల ఫలితంగా తాత్కాలికంగా ఆమె ఉరిశిక్షను వాయిదా వేయాలని హ్యూమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యోమెన్ రాజధాని సానాలో భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా వేయడంలో భారతీయ మతపెద్ద కీలక పాత్ర పోషించాడు. అబూబకర్ అహ్మద్ యోమెన్ మతపెద్ద షేక్ ఉమర్ బిన్ హఫీజ్ను సంప్రదించి ప్రియా హత్యకు పాల్పడిన యోమెన్ వ్యక్తి తలాల్ అబ్దుల్ మొహదీ కుటుంబం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. భారత ముఫ్తీ అభ్యర్థన తర్వాత షేక్ ఉమర్ బాధితుడి కుటుంబంతో మాట్లాడడానికి అనుచరులను పంపాడు. పలు దఫాల చర్చల తర్వాత ప్రియా న్యాయ బృందం స్పందించడానికి ఉరిశిక్షను నిలిపివేయడానికి అంగీకరించింది. షేక్ అబూబకర్ అహ్మద్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లింయార్ అని కూడా పిలుస్తారు. ఆయన కేరళలోనే నివసిస్తున్నారు. కుజికూర్లో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో వివిధ ఇస్లామిక్ పండితులు కౌన్సిల్లో సేవలందిస్తున్నారు. విదేశాలలో మతపరమైన ఉపన్యాసాలు పాల్గొనడంతో పాటుగా మార్కజ్ నాలెడ్జ్ సిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ వైద్య, న్యాయ కళాశాలలు, సాంస్కృతిక కేంద్రం ఉన్నాయి. గ్రాండ్ ముఫ్తీగా ఫత్వాలు, ఇస్లామిక్ చట్టపరమైన అభిప్రాయాలు అందిస్తారు. ముఖ్యంగా సున్నీ ఇస్లాం, బరెల్వీ పాఠశాలలో మతపరమైన, సామాజిక విషయాలపై మార్గదర్శకాలు ఇస్తారు. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకు వ్యతిరేకంగా 2019-20 నిరసనల సందర్భంగా పురుషులు దానిని చూసుకుంటారని చెబుతూ మహిళలు వీధి ప్రదర్శనలలో పాల్గొనవద్దని సలహా ఇచ్చారు. షేక్ అబూబకర్ కొన్ని ప్రకటనల విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. అయితే బ్లడ్ మనీ డీల్ విషయంలో నిమిషా ప్రియ చేతుల హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దెల్ ఫతా మెహదీ విభేదిస్తుండడంతో సస్పెన్స్ నెలకొంది. నిమిషాను ఉరితీయాల్సిందేనని పట్టుబడడంతో ఈ మొత్తం వ్యవహారం ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందోనన్న భావన వ్యక్తమవుతుంది. తమను ఇండియా మీడియా దోషులుగా చిత్రీకరిస్తుందని మెహదీ సోదరుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిమిష ప్రియను బుధవారం ఉరితీయాల్సి ఉన్న పలు దఫాల చర్చల తర్వాత ఉరిశిక్షను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం పూర్తి మద్దతు, సౌదీ అరేబియాలోని ఏజెన్సీలతో పాటు గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మతపరమైన జోక్యంతో తదుపరి ఉత్తర్వుల వరకు ఉరిశిక్ష వాయిదా వేశారు. సిపిఐ ఎం కేరళ కార్యదర్శి ఎంవి గోవిందన్ బుధవారం ఉదయం ముస్లింయార్తో చర్చలు జరిపారు. ఉరిశిక్షను నిలిపివేసినట్లు ముస్లింయార్ తనకు చెప్పారన్నారు. యుమెన్లోని అధికారులతో పాటుగా క్షమాభిక్ష ఇవ్వాల్సిన కుటుంబంతో కూడా ప్రజలు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారని గోవిందన్ అన్నారు. మొత్తం వ్యవహారంలో సాయం అందించడానికి కేరళ బిలినియర్ ఏఎం యూసుఫ్ అలీ సిద్ధమయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారాన్ని వాచ్ చేస్తుంది. ప్రియా ప్రస్తుతం యుమెన్లోని జైల్లో ఉంది. 2017లో తన మాజీ వ్యాపార భాగస్వామి మెహదీ హత్య కేసులో ఆమె మరణశిక్షను ఎదుర్కొంటుంది. ఉరిశిక్ష డేట్ ఖరారైన రోజు నుంచి కేరళ ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి అత్యవసర జోక్యానికి విజ్ఞప్తి చేశారు. ప్రియా తన కుటుంబాన్ని పోషించడానికి 2008లో యుమెన్కి వెళ్లి తన క్లినిక్ను ప్రారంభించడానికి ముందు నర్సుగా పనిచేసింది. 2017లో తన వ్యాపార భాగస్వామి అయిన మెహదీతో వివాదం తర్వాత ఆమె తన జప్తు చేసిన పాస్పోర్ట్ను తిరిగి పొందే ప్రయత్నంలో ఆ వ్యక్తికి మత్తుమందులు ఇచ్చిందని ఆరోపించారు. అయితే మత్తుమందులు ప్రాణాంతకం అని తేలింది. ఆమె దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో అరెస్టు చేయబడింది. 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించింది. 2020లో మరణశిక్ష విధించారు. నవంబర్ 2023లో యుమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ను సమర్థించింది. అయితే బ్లడ్ మనీ ఏర్పాటు తర్వాత క్షమాభిక్ష పొందే అవకాశాన్ని కోర్టు అనుమతించింది.